బాగా రాయాలని, భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఓడిసిలో వెంకట సాయి ఐటీ వారి సహకారంతో హార్ట్ టు హెల్ప్ అనేటువంటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓడిసిలో మీరు చూసే ఉంటారు ఈ పేరు. మంచి కాలేజ్ కూడా మన పిల్లలు ప్రతిసారి మన పిల్లలు చాలా కనీసం 45 వీళ్ళు ఐటీఐలో ఉంటారు. గ్రామానికి అతిథులుగా వచ్చిన మన ఆంజనేయులు గారు, ఐటీఐ శ్రీ వెంకట సాయి ఐటీఐ ఓడి చెరువు ప్రిన్సిపాల్ గారికి, గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఈరోజు హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వెంకట సాయి ఐటీఐ వారి సహకారంతో ఈరోజు ఈ మిట్టపల్లి అలాగే కొండకుమార్ ఈ 2 ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకి ఈ యొక్క ఎగ్జామ్ కిట్ ఇవ్వడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా శ్రీ వెంకట సాయి ఐటీఐ కాలేజ్ నేను ఐటీఐ చేశా ఓడిసిలో. స్టడీ పరంగా నేను ఎంఏ తెలుగు చేశా. ఎంఏ తెలుగు చేసినా సరే నేను జాబ్ మాత్రం ఐటీఐ పైనే జాబ్ చేస్తున్నా. అంత పవర్ఫుల్ ఐటీఐ అంటే. కాబట్టి దీనికి ముఖ్యంగా నేను ఈరోజు ఈ స్థాయికి ఉన్నానంటే దాని ఒక రకంగా సుధాకర్ సారే కారణం. నాకు ఈయన ప్రిన్సిపాల్ మన సుధాకర్ సారు ఇలాంటి పేద పిల్లలకి కూడా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఆ సార్కి దాదాపు 15 రోజుల కిందటే వివరించడం జరిగింది. ఓడిసి మండలం అన్ని గవర్నమెంట్స్ దాదాపు 300 మందికి 30,000 ఖర్చు చేసి ఇవన్నీ ఇంత మానవత దృక్పథంతో ఒక మంచి సేవా కార్యక్రమాలు మన ఆంజనేయ సార్ ప్రిన్సిపాల్ గారికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక్కడ పేద పిల్లలే, మీ అందరికీ తెలుసు, మన కుటుంబ ఆర్థిక పరిస్థితిగతులు ఏంటని తెలుసు. మనకు చదివే ఆయుధం అన్నమాట. సో ఆ చదువును వదలకండి. సో ఇప్పుడు మీకు ఇవన్నీ ఇస్తున్నాము. రాబోయే 9th క్లాస్ వాళ్ళు 10th వస్తారు. వచ్చే సంవత్సరం ఇంకా అన్నిగా ప్లాన్ చేస్తాం సార్. సార్ యొక్క సహకారంతో మేమంతా మాట్లాడి ఎవరి ఇయర్ ఇది కంటిన్యూ అయ్యేటట్లు ప్లాన్ చేస్తామని తెలియజేస్తూ మీ అందరి తరఫున మరొకసారి మన సుధాకర్ సార్ గారికి 10వ తరగతి పరీక్షలు అనేటువంటిది త్వరలోనే ఉన్నాయి. అందరూ ధైర్యంతో మంచి మార్కులు తెచ్చుకొని ఇక్కడ భయపడకుండా మేము ఫెయిల్ అవుతాము అనేటువంటిది అనుకోకుండా మంచి మార్కులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు గారు, మేడం గారు కానీ, సార్ గారు కానీ మంచి విద్యాబోధన అనేది మీకు అందించారు. వచ్చేటువంటి విద్యా సంవత్సరంలో కూడా మా కళాశాల నుంచి సార్ యొక్క సహకారంతో కూడా ముందుంది అన్ని కార్యక్రమాలు కూడా మేము సహాయ సహకారాలు అందిస్తాము. ప్రతి విద్యార్థికి విద్యార్థినికి కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో మీరు ఎదగాలని చెప్పేసి కోరుకుంటాం. 10th అయిపోయిన తర్వాత వివిధ అవకాశాలు అనేవి ఉంటాయి. అందులో మన ఐటీఐ కూడా ఒక భాగము. ఇది టెక్నికల్గా ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. గతంలో అనేక మంది విద్యార్థులకు అనేక ఉద్యోగ అవకాశాలు అనేటువంటి చిన్న వయసులోనే రావడం జరిగింది. వాళ్ళు నేను ఇప్పుడు చూసుకున్నట్టయితే దాదాపు 1,00,000-1,50,000 దాకా ఉద్యోగాలు అనేటువంటిది పొందుతున్నారు. గతంలో కూడా మనము ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి పెనుగొండ దగ్గర చేయడానికి కూడా దాదాపు 80 మంది విద్యార్థులకు అవకాశాలు అనేటువంటి సంస్థ అనేటువంటి కియా సంస్థ అనేటువంటి కార్ల పరిశ్రమ సంస్థ అనేటువంటి మనకు 80 మందికి ఉద్యోగ అవకాశాలు అనేది లభించింది. మనకు కూడా ప్రత్యేకంగా వాళ్ళు బస్సులు కూడా ఒక 3 బస్సులు మనం ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేశారు. అనేక రంగాల్లో రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్టీసీ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి ఏడాది అనేక ఉద్యోగ అవకాశాలు అనేది మనకు కల్పిస్తాము. ప్రభుత్వం నుంచి కావచ్చు, ప్రైవేట్ పరంగా కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, అనేక రకాలుగా మనకు ఉద్యోగ అవకాశాలు తీసుకుంది ఒక ఐటీఐ ద్వారా నుంచి లభిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని అనేటువంటిది సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. అదేవిధంగా పరీక్షలు రాసిన తర్వాత మంచి మార్కులు సాధించాలని చెప్పేసి కోరుకుంటూ మన పాఠశాల విద్యార్థులకు సహాయం చేయడానికి వచ్చిన ఫస్ట్ వాళ్ళు అయితే వాళ్ళకు కృతజ్ఞతలు. వాళ్ళు చాలా మంచి మనసుతో మీకు సహాయం చేయాలని వచ్చినారు.
మీరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోండి. చెప్పినారు చదువు ఆయుధం. మన చేతిలో ఉండే గొప్ప ఆయుధం ఏమి అంటే చదువు. అందులోనూ మన రాయలసీమ ప్రాంతంలో తెలుగు భూస్వాములు ఉన్నారు. అందరికీ ఎకరా అరెకరా తప్పితే భూములు ఉండవు. కొన్ని వర్షాలు పడి పంటలు పండుతాయా అంటే అది ఉండదు. పెద్ద పెద్ద భూస్వాములు ఉండరు. కాబట్టి ఇక్కడ జీవనాధారం ఏది ప్రజలకు అంటే చదువు. చదువు తప్ప వేరే మార్గమే లేదు. కాబట్టి మీరు కూడా మంచిగా అర్థం చేసుకొని పరీక్షలు రాసేటప్పుడు కొంచెం ధైర్యంగా ఉండి బాగా రాసి ఇది 10th క్లాస్ పునాది. తర్వాత చేరే కోర్సు కూడా బాగా ఆలోచించుకొని, ఎందుకంటే ఇప్పుడు ఐటీఐ చేయడం వల్ల 2 నెలల్లో అది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీరు బీటెక్ చేయాలనుకునే దాని ద్వారా బీటెక్ అవుతుంది వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. పెద్ద చదువు చదివినట్లు ఉంటుంది. లేదా ఈ చిన్నదాంతోనే మీకు జాబ్ వచ్చేసిందనుకో మీ ఫ్యామిలీ సెట్ అయిపోతుంది. ఒక్కరి ఫ్యామిలీలో ఒక్కరు సెట్ అయినారంటే ఒక కుటుంబాన్ని ఒక్కరు సెట్ అయినారంటే ఆ ఫ్యామిలీని సెట్ చేయాలి. అట్లా దేశానికి నువ్వేం చేసినా నీకు ఇంత సేవ చేస్తాను దేశము అంటే నువ్వు దేశానికి ఏం చేసినావంటే నువ్వేం చేయక్కర్లేదు. నువ్వు చదువుకుంటే సార్ మానవ వనరులు. కాబట్టి అది మనసులో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఇప్పటి నుంచి అయినా ఇంకా చదివి బాగా పరీక్ష రాస్తారని కోరుకుంటూ వీళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తాను. All the best. Thank you, sir. All exam రాయండి.